న్యూస్ అయితే చూస్తున్నాం. జమ్మూ ఏరియాలో అయితే 30 మందికి పైగా పాకిస్తాన్ ఉగ్రవాదులు అయితే ఉన్నట్లు నిఘా వర్గాలు అయితే వెల్లడించాయి. దాంతో భద్రతా బలగాలు అయితే అప్రమత్తమయ్యాయి. ఉగ్ర స్థావరాలు గుర్తించడానికి కొండలు, అడవులు, మారుమూల లోయల్లో అయితే గాలింపు చర్యలు చేపట్టినట్లయితే అధికారులు తెలిపారు. ఉగ్రవాదులను ట్రాక్ చేయడానికి కూడా డ్రోన్లు, థర్మల్ ఇమేజర్లు, గ్రౌండ్ సెన్సార్లను అయితే మోహరించినట్లు అధికారులు చెప్పారు. జమ్మూలో అయితే ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోవడంతో ఉగ్రవాదులపై నిరంతర నిఘా కోసం పర్వత ప్రాంతాల్లోని తాత్కాలిక నిఘా స్థావరాలు అయితే ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్ లో మంచు కురుస్తుండటంతో చొరబాట్లకైతే ఇదే అదనంగా భావిస్తున్నట్లయితే ఉగ్ర మూకలైతే అంతర్జాతీయ సరిహద్దును దాటుకుని దేశంలోకి చొరబడేందుకైతే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ విషయాన్ని సరిహద్దు భద్రతా దళం అధికారులు వెల్లడించారు. ఉగ్రవాదుల చొరబాటు యత్నాలను తమ దళాలు తప్పించుకున్నాయని కూడా అన్నారు. సరిహద్దులో ఉన్న కదలికల నేపథ్యంలో కాశ్మీర్లోని గుల్మార్గ్, సోనామార్గ్, దాల్ లేక్ ప్రాంతాలతో సహా పలు సున్నితమైన ప్రదేశాల్లో భద్రతా దళాలు, స్థానిక పోలీసులు ప్రత్యేక బృందాలను మోహరించినట్టు తెలిపారు. రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉగ్ర కదలికలో అయితే గుల్మార్గ్, సోనమార్గ్, దాల్ లేకతో అయితే భద్రత పెంపు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్ సున్నితమైన ప్రదేశాల్లో ప్రత్యేక బలగాలు అయితే మోహరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో భాగంగా భారత్ లోకి అయితే టెర్రరిస్ట్ అయితే మళ్లీ చొరబడుతున్నట్లయితే తెలుస్తోంది. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బీఆర్కే ప్రతినిధి సుప్రియ అందిస్తారు. సుప్రియ, చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? హిమవర్ష శీతాకాలంలోనూ జమ్మూ కాశ్మీర్ లో తీవ్రవాద ముప్పు కొనసాగుతుంది. అయితే జమ్మూ ప్రాంతంలో 30 మందికి పైగా పాకిస్తానీ ఉగ్రవాదులు చొరబడినట్లు కూడా నిఘా వర్గాలు అప్రమత్తం చేశాయి. అయితే దీంతో భారత ఆర్మీ ఈ చలాయి కాలాన్ని 40 రోజుల్లో అత్యంతమైన కఠినమైన చలికాలం సమయంలో ఉగ్రవాద నిరోధక ఆపరేషన్లను ముమ్మరం చేసింది. అయితే కొండలు, అడవులు, మారుమూల ప్రాంతాల్లో భద్రతా బలగాలు గాలింపు చర్యలు కొనసాగుతుందని కూడా ఇటు అధికారులు అయితే వెల్లడించారు. అయితే దీంతో చూస్తే ఇటు డ్రోన్లు, థర్మల్ ఇమేజర్లు, గ్రౌండ్ సెన్సర్ల ద్వారా ఉగ్రవాదుల కదలికను కూడా ట్రాక్ చేస్తున్నట్లయితే తెలిపారు. అయితే ఉష్ణోగ్రతలు -డిగ్రీలకు పడిపోవడంతో కూడా పర్వత ప్రాంతాల్లో నిరంతర నిఘా కోసం తాత్కాలిక సామర్థ్యాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అయితే ప్రతికూల వాతావరణాన్ని ఆసరాగా చేసుకుని తీవ్రవాదులు ఎలాంటి దాడులకు పాల్పడకుండా నిరోధించడమే దీని లక్ష్యం అని కూడా ఇటు అధికార వర్గాలు కూడా తెలిపాయి. అయితే విపరీతంగా మంచు కురుస్తుండడంతో కూడా చొరబట్లతో ఇదే సరైన సమయంగా భావించి అంతర్జాతీయ సరిహద్దును కూడా దాటుకొని భారత్ లోకి చొరబడేందుకు ఇటు ముష్కర మూకలు ప్రయత్నిస్తున్నాయని కూడా ఇటు బోర్డ్ సెక్యూరిటీ ఫోర్స్ అధికారి ఒకరు వెల్లడించారు. అయితే వారి ప్రయత్నాలు సైన్యము తిప్పికొడుతుందని అయితే ఆయన వివరించారు. ఉగ్రవాదుల కదలికల నేపథ్యంలో గుల్మార్గ్, సోనామార్గ్, దాల్ లేక్ సహా పలు సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే తాజాగా మొన్న పోయినసారి జరిగిన జమ్మూ కాశ్మీర్ ఇన్సిడెంట్ ఇప్పటివరకు చాలా మంది అయితే మర్చిపోలేని పరిస్థితి అని చెప్పాలి. ఇప్పటికీ కూడా జమ్మూ వెళ్ళాలంటే కూడా ఇటు హైదరాబాద్ అవ్వచ్చు, లేదంటే పలు రాష్ట్రాల వాళ్ళు కూడా ఎంతో భయపడే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా ఇటు భద్రత ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించిన వివరాలు చూస్తే కూడా నిరంతర ఆపరేటర్ల ఒత్తిడికి గురైన తీవ్రవాదులు తమ ఉనికి గుర్తించకుండా ఉండేందుకు కూడా కృష్ణవడ్, దోడా ప్రాంతాల్లోని ఎత్తైన మధ్యవస్తు పర్వత ప్రాంతాలకు కూడా తరలి వెళ్లారు. అయితే ప్రజల సంచారం తక్కువగా ఉండే ఆ ప్రాంతంలో చలికాలము కార్యకలాపాలు తగ్గుతాయని కూడా భావించి తిరుగు పుంజుకోవడానికి వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. హిమవర్ష. రైట్ సుప్రియ, థ్యాంక్స్ ఫర్ ది. టీవీకే పార్టీ అధినేత దళపతి విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై సినిమాలకు గుడ్ బై చెప్పిన ఆయన ప్రస్తుతం చేస్తున్న జన నాయగన్ చిత్రమే తన చివరి సినిమా అని వెల్లడించారు. ఎంతకాలం ఇండస్ట్రీలో తనకు అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు కూడా తెలిపారు. తనను ఆపరంగా ప్రేమించిన అభిమానులకైతే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇక నుంచి పూర్తి స్థాయి రాజకీయాలకే సమయం కేటాయిస్తానని విజయ్ స్పష్టం చేశారు. మరో 30 ఏళ్లు ప్రజల్లో ఉండి అభిమానులకు సేవ చేస్తా అన్నారు. ప్రజల్లో ఎక్కువ సమయం గడపడం కోసం సినిమాలకు స్వస్తి చెప్తున్నానని చెప్పారు. ఇటీవల మలేషియా రాజధాని
కౌలాలంపూర్ లో అయితే జన నాయకన్ ఆడియో విడుదల వేడుక ఘనంగా జరిగింది. విజయ్ కు ఇది చివరి చిత్రం కావడంతో అభిమానులు భారీగా తరలివచ్చారు. హెచ్ వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 9న విడుదల కానుంది. అనిరుద్ సంగీతం అందించారు. ఇప్పటికే రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్న విజయ్ రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా టీవీకే పార్టీ తరఫున ఒంటరిగానే పోటీ చేయనున్నట్టు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. దళపతి పూర్తి స్థాయి ఎంట్రీతో తమిళ రాజకీయాలు అయితే వేడెక్కుతున్నాయి అని రాజకీయ రైట్ బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశ ప్రథమ పౌరురాలు త్రివిధ దళాల సుప్రీం కమాండర్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారత నౌకదళ చరిత్రలో ఒక ప్రత్యేక ఘట్టానికి సాక్ష్యమయ్యారు. కర్ణాటకలోని కారువార్ నౌకదళ స్థావరం నుంచి కల్వరి శ్రేణికి చెందిన ఆధ్యాత్మిక జలంతర్గామి ఐఎన్ఎస్ వాషింగీర్లోనైతే రాష్ట్రపతి సముద్రయానాన్ని ప్రారంభించారు. జలంతర్గామిలో ప్రయాణించిన మహిళ రాష్ట్రపతిగా ముర్ము చరిత్ర సృష్టించారు. ఇది నౌకాదళంలో మహిళా నాయకత్వ గుర్తింపుకు పెద్ద ప్రోత్సాహమని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రపతికి జలంతర్గామి సామర్థ్యాలు, సముద్ర గర్భంలో జరిగే ఆపరేషన్లు, శత్రు నౌకల గుర్తింపు వ్యవస్థ, టార్వేడో క్షిపణుల పనితీరు గురించి నావికులు వివరించారు. ఇక ఐఎన్ఎస్ వాక్షీర్ పై సిబ్బంది ట్రయల్ డ్రైవ్, ఎమర్జెన్సీ డ్రైవ్, టర్నింగ్ మాన్యువర్స్ వంటి పలు ఆపరేషన్లను రాష్ట్రపతికి ప్రత్యక్షంగా చూపించారు. సుమారు 200 నుంచి 300 మీటర్ల లోతు వరకు డ్రైవ్ చేసినట్లు సమాచారం. సబ్మెరైన్ సిబ్బంది ఎదుర్కొనే ఒత్తిడి, శారీరక మానసిక సిద్ధత గురించి రాష్ట్రపతి తెలుసుకున్నారు. దేశ సముద్ర రక్షణకు చేస్తున్న కృషిని అభినందించారు. కుటుంబాల నుంచి దూరంగా ప్రమాదాలకు మధ్య పనిచేసే సిబ్బంది ధైర్యానికైతే ప్రశంసించారు. రాష్ట్రపతి ముర్ము కార్వార్ నౌకదళ స్థావరంలో మరిన్ని యుద్ధ నౌకలను సందర్శించనున్నారు. నావికదళ కుటుంబాలతో సమావేశం, మహిళా నావికుల శిక్షణ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. భారత్ ఆరోగ్య రంగంలో తీసుకుంటున్న చర్యలు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని అమిత్ షా కొనియాడారు. గత 5 ఏళ్లలో డెంగ్యూ మరణాల రేటును 1%కి, ప్రసూతి మరణాల సంఖ్య 25% తగ్గిందని వెల్లడించారు. త్వరలోనే భారత్ నుంచి మలేరియాను పూర్తిగా తొలగిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. నేడు అహ్మదాబాద్ లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిర్వహించిన ఆల్ ఇండియా మెడికల్ కాన్ఫరెన్స్ లో పాల్గొని ప్రసంగించారు. భారత్ లో మలేరియా కేసులు 97% తగ్గాయని, అతి త్వరలోనే దేశం నుంచి పూర్తిగా మలేరియాను తరిమేస్తామని అన్నారు. लिए आयोजन करने आईएमए का 100वां एक प्रकार से राष्ट्रीय अधिवेशन है और शताब्दी का भी वर्ष है. मित्रों, कोई भी संस्था जब शताब्दी तक पहुंचती है तो एक बहुत बड़े इतिहास को पीछे छोड़कर जाती है और एक आने वाले लंबे समय के लिए आने वाली चुनौतियों को भी, आने वाली सभी चुनौतियों को पार करने के लिए, आयोजन करने के लिए भी वो वर्ष बहुत महत्वपूर्ण होता है. तो एक तो 100 साल तक इस देश के स्वास्थ्य के क्षेत्र में मेडिकल एसोसिएशन के माध्यम से देश की जनता की सेवा की जो उपलब्धियां हैं, इसका 1 साल में महिमा मंडन करना, इसको लोगों तक पहुंचाना, आपके सेवा भाव, कर्तव्य परायणता और आपकी सिद्धियों को जनमानस के अंदर स्थिर करना, स्थित करना, और दूसरा इस क्षेत्र में जो बदलाव आए हैं, एक प्रकार से आरएमपी से लेकर स्पेशलाइजेशन तक का बहुत बड़ा यात्रा इस क्षेत्र में भी तय किया है. वो पूरे क्षेत्र को आने वाले समय के साथ कदम मिलाने के लिए तैयार करने का भी यही साल है. आईएमए का
इस 100वां తూర్పుగోదావరి జిల్లా వడిసలేరు గ్రామంలో గన్నివారి తోటలో 7వ వార్షిక రాష్ట్ర స్థాయి ఎడ్లబండ పరుగు పోటీలు నిర్వహించారు. ఈ సాంప్రదాయ క్రీడా పోటీలకు జిఎస్ఎల్ మెడికల్ కాలేజీ చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కర్ రావు ప్రత్యేక చొరవతో గ్రామీణ సంస్కృతిని కాపాడాలనే సంకల్పంతో ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ పోటీలకు మంత్రి కందుల దుర్గేష్ హాజరై అధికారికంగా ప్రారంభించారు. పోటీల ప్రారంభానికి ముందు ఎడ్లబండ్లనైతే ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, డప్పు నృత్యాలతో గ్రామం మొత్తం పండగ వాతావరణాన్ని తలపించింది. ఈ పోటీలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలుమూలల నుంచి వందల సంఖ్యలో ఎడ్ల బండ్ల యాజమానులు, రైతులు, క్రీడాకారులు పాల్గొన్నారు. వేలాదిగా ప్రజలు తరలివచ్చి పోటీలను ఆసక్తిగా వీక్షించారు. ఎడ్ల బండి పరుగులను పోటీలలో వేగం, సమన్వయం, శక్తి పరీక్షించగా ప్రేక్షకుల ఉత్సాహం ఆకాశాన్ని తాకింది. ప్రతి రేసు గెలుపు కోసమైతే పోటీదారుల మధ్య ఉత్కంఠ భరిత వాతావరణం నెలకొంది. యువతను సాంప్రదాయ క్రీడల వైపు ఆకర్షించడమే తమ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. రైతుల జీవన శైలి, పశు సంపద ప్రాధాన్యతను సమాజానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామంటున్న నిర్వాహకులు డాక్టర్ గన్ని భాస్కర్ రావు అన్నారు. రైట్, ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో కోళ్ల పందెం రాయుళ్లు రెచ్చిపోయారు. గండెపల్లి గ్రామ నాయకుడు ఆధ్వర్యంలో అక్రమంగా కోళ్ల పందాలు నిర్వహించడమే కాకుండా హద్దులు మీరి ప్రవర్తించారు. పరిటాల గ్రామానికి చెందిన చోట నాయకుడు కోళ్ల పందాలు నిర్వహించాడు. ఒక పక్క పోలీసుల ఆంక్షలు ఉన్నా కూడా లెక్క చేయకుండా ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే అక్రమంగా కోళ్ల పందాలు ఏర్పాటు చేయడంపై మీడియా అడ్డు చెప్పింది. దీంతో ఆగ్రహించిన చోట నాయకుడైతే విలేకరులపై దురుసగా ప్రవర్తించారు. మీరేంది మాకు చెప్పేదంటూ బూతులు తిట్టినట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని పోలీసులకు మీడియా ప్రతినిధులు చెప్పడంతో వారు అక్కడికి వచ్చి తూతూ మంత్రంగా తనిఖీలు చేపట్టారని జర్నలిస్టులు ఆరోపించారు. ప్రత్యక్షంగా సాక్ష్యాలు కనిపిస్తున్న అధికారులు నిర్లక్ష్యం వహించారని మండిపడ్డారు.